కర్రల కట్ట. ఒక తండ్రికి 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. తండ్రి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి చూశాడు. కొడుకులకు సర్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి అన్నీ చేశాడు. కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆపలేదు. ఒకరోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్నారు. కొడుకులను చూసి తండ్రి చాలా బాధపడ్డాడు. కొడుకులను పిలిచి తనలో కర్ర ముక్కను తీసుకుని రమ్మన్నాడు. 7 ఆ కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒకటి కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయారు చేశారు. తండ్రి ఒక్కొక్క కొడుకు ముందుకు పిలిచి ఆ కట్టని విరగొట్టమన్నాడు అని ఆదేశించాడు. వంతులు వంతులుగా 7 ఆ కట్టలను విరగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ విరగొట్టలేకపోయారు. అప్పుడు తండ్రి కట్టెలలోని కర్రలను విడదీసి ఏడుగురిలోని తనలో కర్రను తీసుకోమన్నాడు. అలా చేశాక ఎవరి కర్రను వాళ్ళు విరగొట్టమన్నాడు. కొడుకులు సునాయంగా విరగొట్టేశారు. అప్పుడు తండ్రి వాళ్ళ జీవితం గుర్తుండేలా మాట చెప్పాడు. మీరందరూ ఈ కట్టలా కలిసి ఉంటే మీరు బలంగా ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.